ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఓ యేసయ్యా ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఓ యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. కీర్తనలు 91:14 దేవుడు నీకోసం నా కోసం రాయించిన విషయం ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇది వినగానే నువ్వు భయపడకు, ఇది దావీదు గురించే రాశారేమో అని. దావీదు చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు మందిరంలోనే ఉండేవాడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి అతని గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు. కానీ నేను ఎక్కడా నువ్వు అనుకోవద్దు. దావీదుతోనే చెప్పేవాడైతే నీ కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాన్ని దేవుడు రాయించి ఉండకపోయేవాడు. ఈరోజు దేవుడు ఇదే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నీ గురించి ఇస్తున్న సాక్ష్యం అది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయము దేవుడే స్వయంగా చెప్తుండగా ఇక నీకు డౌట్ వద్దు, భయం వద్దు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. చూడు, నువ్వు ఈ విషయం దేవుడు దావీదు గురించి రాయించాడు అని అనుకుంటున్నావు. చాలామంది అనుకుంటారు. ఎందుకంటే దావీదు దేవుని మందిరావరణంలో గడిపేవాడు, ఎక్కువగా ఉదయం సాయంత్రం అయిన ప్రార్థన చేసుకునేవాడు, దేవుని విషయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండి ఆ పనులలో నిమగ్నమై ఉండేవాడు. ఆయన ఒక రాజు, ఆయన రాజ్యపాలన ఇవన్నీ చేసేవాడు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? కాబట్టి దావీదు ఎక్కువగా దేవుని ప్రేమించేవాడు కనుక, లేదా అసలు అది కూడా కాదు, దావీదు ఇవన్నీ చేసేవాడు కాబట్టి దేవుడు దావీదుని గురించి ఇలా సాక్ష్యం ఇస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఏ విధంగా అయితే దేవుడు దావీదును చూసి, అంటే తన మందిరాన్ని ప్రేమించడాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి, ఇంకా ప్రార్థన చేయడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను గైకొనడాన్ని బట్టి దేవుడు దావీదు తనని ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అయితే దావీదు గురించి అలా చెప్పిన దేవుడే నీ గురించి ఈరోజు చెప్తున్నాడు, నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని. దావీదు ఏ విధంగా అయితే మందిరంలో ఉండేవాడో, ఏ విధంగా అయితే ప్రార్థించేవాడో, ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడో, నువ్వు కూడా అదే విధంగా మందిరానికి వెళ్తూ ఉండవచ్చు, వాక్యం ధ్యానిస్తుండవచ్చు, నీకు వీలైనప్పుడు వాక్యం చదువుతూ ఉండవచ్చు.
ప్రార్థిస్తూ ఉండవచ్చు, ఆరాధన చేస్తూ ఉండవచ్చు, నువ్వు రొట్టెలో చేయి వేస్తూ ఉండవచ్చు, నీ కానుకలను నువ్వు దేవునికి ఇస్తూ ఉండవచ్చు. అసలు ఇదంతా కూడా కాకుండా ఆయన నామాన్ని నువ్వు అంగీకరించి ఉండవచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు నువ్వు ఆయన నామాన్ని అంగీకరించినట్టు ఎవరికి చెప్పకుండా నీ హృదయంలో కూడా దాచుకొని ఉండవచ్చు, బయటకు చెప్పకుండా. ఆ విషయాన్ని దేవుడు గ్రహించకుండా పోడు. కనుక ఇవన్నీ నువ్వు కూడా చేస్తున్నావు కాబట్టి దేవుడు ఈరోజు నీ గురించి కూడా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అని దావీదు గురించి ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చాడో అదేవిధంగా నీ గురించి కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు ఆ మాట విని ఎంతో ఆనందించుంటాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదనని. చూస్తే అది దావీదు రాసిన కీర్తనే. మళ్ళీ అంటే దావీదుకి దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను అని. అయితే ఆ విషయాన్ని దావీదు కీర్తనల్లో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కనుక ఆయన నన్ను తప్పిస్తాడు అని రాయడం కాకుండా, దేవుడు చెప్పిన దాన్ని ఆయన ఒక కీర్తన రూపంలో రాస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించద్దను అని దేవుని నోటి నుండి వచ్చిన మాటను ఆయన కీర్తనలో పొందుపరిచాడు. అంటే దావీదుతో దేవుడు డైరెక్ట్గా చెప్పిన మాట అది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను నిన్ను తప్పించదను అని. అదే దేవుడు ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా, కీర్తనల గ్రంథం 14వ వచనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ప్రేమించున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అని. దావీదు ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రేమించాడో అదేవిధంగా యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని నిరూపించావు. సేమ్ నెక్స్ట్ వచనం, అతడు నా నామంని ఎరిగినవాడు గనుక నేను అతన్ని తప్పించదను అనుంది. ఏం చేశావు? ఘనపరిచెదను ఉంది. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను అనుంది. దావీదు ఏం చేశాడు గనుక ఆయనని ఘనపరుస్తాను అంటున్నాడు? జస్ట్ ఆయన నామాన్ని ఎరిగి ఉన్నందుకు. నీకు ఆయన నామం తెలియదా? యేసుక్రీస్తు రక్షకుడని నువ్వు ఎరిగి లేవా? ఆయన నామాన్ని ఎరిగి ఉండి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఇక్కడ ఎరగడము అనంటే డిఫరెన్స్ ఉంది మళ్ళీ. ఉదాహరణకి ప్రధానమంత్రి ఎవరు అనేది ప్రజలందరికీ తెలుసు, కానీ ప్రధానమంత్రికి ప్రజలందరూ ఒక్కొక్కరుగా వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. నువ్వు ఫలానా అనే విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రధానమంత్రితో ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రధానమంత్రిని ఎరిగి ఉండి ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి ఆ వ్యక్తిని ఎరిగి ఉంటారో అప్పుడే వాళ్ళ మధ్య రిలేషన్, అప్పుడే వాళ్ళ మధ్య లావాదేవీలు ఏమైనా ఉంటాయి. అదేవిధంగా నువ్వు దేవుడి నామాన్ని ఎరిగిన వాడవని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఎలా? సృష్టికర్త అయిన దేవునికి ఈ లోకంలో ప్రతి వ్యక్తి తెలుసు, ప్రతి వ్యక్తి తెలుసు. ఇంకా చెప్పాలంటే ప్రతి జీవి తెలుసు. అయితే ప్రతి జీవికి సృష్టికర్త ఎవరు తెలుసుందేమో కానీ ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు అని తెలియదు. అయితే ప్రత్యేకత ఏమిటంటే నీకు ఆ సంగతి తెలుసు. కోట్లలో కొంతమందికే ఆయన ఎవరు తెలుసు. ఆయనకు అందరూ తెలుసు, కానీ ఆయన ఎవరు అనేది కొందరికే తెలుసు. ఆ కొందరిలో ఎవరున్నారు? నువ్వున్నావు. నీకున్న ఆ ప్రత్యేకతను బట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తానంటున్నాడు.
ఘనపరచబడము అని అంటే ప్రతి విషయంలో గెలుపొందడం, ఓటమి లేకపోవడం, ప్రతి విషయంలో గెలుపొందడం, ప్రతి విషయాన్ని ప్రతి దాంట్లో నువ్వేం చేసినా దాంట్లో అల్టిమేట్గా నీకు గెలుపు రావడం, అదే ఘనత. నువ్వు ఆయన నామాన్ని ఎరిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన గెలుపునిచ్చి నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనంలో ఉంది. ఇది తప్పించడం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఏదో ఒక సమస్యని, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆందోళనని, ప్రతి దాంట్లో నుండి నేను తప్పిస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు? అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. ఈ మాట దేవుడు నీ గురించి, చాలామందికి ఉంటుంది దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఆ సాక్ష్యం వినాలి అని. ఇప్పటిదాకా ఒకవేళ నీకు ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చి ఉంటే దానికి సమాధానం 91వ కీర్తన 14వ వచనమే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. దేవుడు నీ గురించి ఇస్తున్న సాక్ష్యం అది. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావని దేవుడే చెప్తున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళడము, నువ్వు మనసులో ఆయన ధ్యానించుకోవడము, నీ శ్రమలలో, నీ బాధలలో ఆయనకు నువ్వు మూర పెట్టడము, లేదా ఆయనకు మూర పెట్టాలి అనుకోవడము, నువ్వు ఆయన కోసం ఏ చిన్న పనైనా చేయడము, ఆయన దృష్టి ఎప్పుడూ దాటిపోలేదు. అవన్నీ ఆయన కౌంట్ చేసి, అదంతా ఆయన చూసి, ఒకవేళ నువ్వు అట్లాంటివి ఏం చేసి ఉండకపోయినా నీ హృదయంలో ఆయన పట్ల అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కోసం ఏదైనా చేయాలి, అవును ఆయనే నిజమైన దేవుడు అని ఇట్లాంటి ఆలోచన ఉన్నా కూడా ఆ ఆలోచనను కూడా దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. నీ ఆలోచనను కూడా దేవుడు లెక్కించి తనను ప్రేమిస్తున్నట్టుగా ఆయన గుర్తించడమే కాకుండా నీకు ఆ విషయాన్ని తెలియచేసి ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక నువ్వు ప్రతి శ్రమలో నుండి తప్పించబడతావు. ప్రతి శ్రమలో నుండి నువ్వు తప్పించబడతావు. నువ్వు ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు కనుక నీ ఘనతే తప్ప ఓటమి లేదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలామంది అంటారు మేము ప్రార్థించాం కానీ మాకు సమాధానం రాలేదు అని. మొర్ర పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మొర్ర పెట్టడం అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యలు చిక్కున్నప్పుడు మనం కేక వేసినప్పుడు ఎటువంటి భేషజాలు ఉండవు. అప్పుడు ఎటువంటి ఈగో అడ్డు రాదు. ఆ సమయంలో అందులో నుండి బయటపడడమే ఒక వ్యక్తి లక్ష్యమై ఉంటుంది. తన హోదా, తన స్థితిని, తన సమస్తాన్ని మర్చిపోయి అతను కేక వేస్తాడు. మొర్ర పెట్టడం అంటే కేక వేయడం లాంటిది. దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు మొహమాట పడుతున్నావు, నీ భేషజాలతోనో ఇంకా ఏంటో వేరే ఆలోచనతోనో ఆయనకు పెట్టేది మొర్ర కాదు. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఖచ్చితంగా చెప్పాలి. అది ఎటువంటి విషయం అనేది నీకు అనవసరం. ఎటువంటి విషయమైనా. ఇంకా మొరపెట్టడం అంటే నీకు ఏ క్షణంలో కలిగిన ఆలోచనను ఆ క్షణమే దేవునికి చెప్పడమే మొరపెట్టడం. నువ్వు ఎప్పుడైతే నీకు ఏ క్షణంలో కలిగిన ఆ క్షణమే నువ్వు దేవునికి చెప్పుకుంటావో నీకు ఆ క్షణమే ఉత్తరం కూడా వస్తుంది. ఇది నువ్వు చేసి చూడు.
అతని శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమ అంటే కష్టమో దుఃఖమో లేదా పెద్ద బాధనో కాదు. శ్రమ చేయడం అంటే పని చేయడం. నువ్వు చేస్తున్న పని చిన్నదో పెద్దదో, నీ ప్రతి పనిలో దేవునికి తోడై ఉన్నాడు. ఏంటి కారణం? ఎందుకు ఇంతగా దేవుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు? నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. ఆయన నామాన్ని కోట్ల మందిలో ఎంతో మంది ఉండగా నువ్వెరిగి ఉన్నావు. కోట్ల ప్రజలు ఈ లోకంలో ఉండగా ఆయనకు మొర పెడుతుంది కొద్దిమంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావు. కాబట్టి నీ శ్రమలో ఆయన నీకు తోడే ఉంటాడు. కనుక దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చదివిన తర్వాత ఈ విధమైన సమాధానాన్ని మనము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను అని నువ్వు చదవగానే ఇది దావీదు గురించిందిలే, నేను ఎక్కడ ప్రేమిస్తున్నాను, నా గురించి ఎందుకు చెప్తాడు, దావీదు ఎక్కడ, నేను ఎక్కడ, నన్ను తప్పించడు కాబట్టి నన్ను తప్పిస్తాడు అనే ఆలోచన విధానం నువ్వు చేయడానికి వీల్లేదు. అలా చేయడానికి వీల్లేదు. అందుకే దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా ఈ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావని. ఇప్పటిదాకా నువ్వు అనుకో ఉండవచ్చు, గొప్ప గొప్ప భక్తుల గురించి దేవుడు అట్లా సాక్ష్యం ఇస్తాడు, నా గురించి ఎందుకు ఇస్తాడు అని. ఖచ్చితంగా నీ గురించి చేస్తున్నాడు. అంతెందుకు ఈ వాక్యం నువ్వు వింటున్నావు, ఎందుకు వింటున్నావు? ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి. కనుక దీవెనలు నీ వెంటే ఉన్నాయి. ఆమెన్.